తాజాంశాన్ని చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో గాయాల పాలై చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. గతేడాది డిసెంబర్ 24వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా అయితే తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా అయితే ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాల పాలై అయితే ప్రస్తుతం ఇన్ని రోజులుగా చికిత్స పొందాడు. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడ అవ్వడంతో అయితే ఆయన వైద్యులు ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేయాలని చెప్పి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం మనం కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉన్నాం. దాదాపు 4 నెలల 25 రోజుల నుంచి అంటే 146 రోజుల పాటు కూడా శ్రీతేజ్కు చికిత్స అందించారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇక్కడ నుంచి రీహాబిలిటేషన్ కేంద్రానికి తరలించి ఒక 15 రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఫిజియోథెరపీ లాంటివి నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్లొచ్చని వైద్యులు సూచించారు. ఈ మేరకు అయితే ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యారు శ్రీతేజ్. మనతో పాటు శ్రీతేజ్ తండ్రి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది సార్ ఇప్పుడు? గత 5 months నుంచి కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. లాస్ట్ 15 days నుంచి ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు అతని కండిషన్ కొంచెం ఇన్ఫెక్షన్స్ లేకుండా కొద్దిగా స్టేబుల్గా ఉంది. ఇవన్నీ చూసి డాక్టర్స్ నెక్స్ట్ స్టెప్ ఏంది అంటే రిహాబిలిటేషన్ సెంటర్, అక్కడ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, సంథింగ్ వేరే ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది. దాని తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని ఇవాళ ప్లాన్ చేసి డిశ్చార్జ్కి ప్లాన్ చేశారు. అంటే ఆయన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అంటే చూస్తున్నాడా, ఆయన స్పందిస్తున్నాడా, మాట్లాడుతున్నాడా, అసలు ఏంటి? కళ్ళు తెరిచి చూస్తున్నాడు. కొంచెం నోటి ద్వారా ఒక లిక్విడ్స్ అనేది నోటి ద్వారా తీసుకుంటున్నాడు ఒక 15 days నుంచి. బ్రెయిన్ వైజ్ అయితే ఇంకా రికవర్ అనేది కాలేదు. ఐడెంటిటీ అట్లా ఏమీ లేదు, గుర్తుపట్టట్లేదు, ఏమీ చేయట్లేదు. కానీ కండిషన్ మాత్రం కొంచెం ఇన్ఫెక్షన్స్ లేకుండా స్టేబుల్గా ఉన్నాడు ఇప్పుడు. అంటే ఈ 146 రోజుల పాటు కూడా ఈ చికిత్స అనేది కొనసాగింది. తాజాగా మీకు వైద్యులు డిశ్చార్జ్ చేస్తున్నామని ఎప్పుడు చెప్పారు? అలాగే రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్లాల్సిందిగా ఎప్పుడు చెప్పారు? అసలు ఏం చెప్పారు సార్? లాస్ట్ 20 days బ్యాక్ దాకానే 4 months నుంచి ఐసీయూలోనే ఉన్నాడు. కొద్దిగా స్టేబుల్ అయినాక సార్ వాళ్ళు చూసి డాక్టర్ చేతన్ అండ్ డాక్టర్ విష్ణు సార్ కొంచెం స్టేబుల్గా ఉన్నాడు, ఇప్పుడు ఇది బెస్ట్ టైం రూమ్కి షిఫ్ట్ చేయడం అని 2 weeks బ్యాక్ రూమ్కి షిఫ్ట్ చేశారు. రూమ్ షిఫ్ట్ చేసినాక ఇప్పుడు కూడా స్టేబుల్గా ఉన్నాడు. ఇది కరెక్ట్ టైం మీకు రియాబ్కి వెళ్ళడానికి. ఇక్కడ ఉంటే ఎన్ని రోజులు ఉన్నా ఇన్ఫెక్షన్స్ అనేది రొటీన్ అవుతాయి. మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది, మళ్ళీ కంట్రోల్ చేయాలి, మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది, కంట్రోల్ చేయాలి, అదే కంటిన్యూ అవుతుంది. మీకు ఇక్కడ నుంచి రియాబ్కి వెళ్తే కొంచెం ఫిజియోథెరపీ నుంచి బ్రెయిన్ ఏమైనా కొంచెం రెస్పాండ్ కావచ్చని వాళ్ళు డాక్టర్స్ చెప్పారు. సో రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఇంటికి తీసుకెళ్ళాలన్నారు? ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ వీళ్ళకి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైనా పంపిస్తామన్నారా? అక్కడ ఆయన బాగోగులు ఎవరు చూసుకుంటారు? అంటే అక్కడికి రిహాబిలిటేషన్ అయిపోయాక ఇంకా సెల్ఫ్ అన్నీ ట్రైన్ నాకు చేశారు. బాబుని ఎలా కేర్ తీసుకోవాలి, ఎన్నిసార్లు సెక్షనింగ్ అనేది ట్రైకాస్టిక్ గొంతుకి ఉన్నది, అది 1 hourకి ఒకసారికి సెక్షన్ అనేది లోపల తెమ్మడ అనేది ప్రెషర్తోని తీసేయాలి. లేకుంటే అతనికి ఊపిరి అనేది శ్వాస ఈజీగా తీసుకొనికే రాదు. ఇంకా ఫీడింగ్ అనేది గ్యాస్ట్రాస్టిక్ చేసి కడుపుకు పైప్ పెట్టారు. ఆ పైప్ త్రూ ఫీడింగ్ ఇస్తున్నాను. అంటే ఇక ఎప్పటికీ కంటిన్యూగా మనం హ్యాండ్ ఓవర్ కేర్గా చూసుకుంటూ చేయాలి. ఇంటి దగ్గర అయినా అన్ని ఎక్విప్మెంట్స్ తీసుకొని కేర్ తీసుకొని ఇంట్లోనే చేయమని చెప్పారు. సో ఈ ఘటనకు సంబంధించి ఇటు పుష్ప 2 సినిమా యాజమాన్యం కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, అలాగే మంత్రి కోమటిరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆర్థికంగా కూడా మీకు సాయం చేశారు. ఇక ఈ ఆసుపత్రి బిల్స్కి సంబంధించి మిమ్మల్ని ఏమైనా అడిగారా ఏంటి సార్? Day 1 నుంచి మేము ఏదైతే రెస్పాండ్ పుష్ప టీం నుంచి ఏదైతే కోరుకున్నామో అది 2nd day నుంచి ఉంది. ఇప్పటికీ కూడా మమ్మల్ని డాక్టర్స్ కానీ కిమ్స్ మేనేజ్మెంట్ కానీ ఎవరు ఏమీ డబ్బులకు అది ఇది ఏమీ అడగలేదు. ఇప్పుడు డిశ్చార్జ్ టైంలో కూడా మాకు ఏమీ ఫోర్స్ చేయలేదు, డైరెక్ట్ డిశ్చార్జ్ అని చెప్పారు, డిశ్చార్జ్ చేస్తున్నారు. సో మొత్తం అంటే శ్రీతేజ్కి ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమెకి ఏం చెప్పారు సార్? అన్నయ్య ఏడి అంటే వీళ్ళిద్దరూ కలిసి ఆడుకునే వాళ్ళు, ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. శ్రీతేజ్ అన్నయ్య ఏడి అని ఆమె అడగడం కానీ, అమ్మాయి ఏదని అడగడం కానీ ఏం సమాధానం చెప్పారు ఏంటి సార్? అడుగుతుంది, మమ్మీ అయితే ఊరెళ్ళింది అదే చెప్తున్నాము, ఇంకా రాలేదు వస్తుందని అదే చెప్తున్నాము.
బాబుని కూడా రోజు ఇప్పుడు మొన్నటిదాకా ఐసీయూలో ఉన్నప్పుడు కొద్దిగా పాపని అలౌట్ చేయలేదు. ఈ 15 డేస్ నుంచి రూమ్లోకి ఇచ్చాక పాప కూడా కొంచెం అన్నయ్య లేవు ఆడదాము అన్నా కానీ బాబు అయితే రెస్పాండ్ లేదు. కానీ కొంచెం అట్లా ఉంటే ఏమైనా బెస్ట్ ఉంటుందని రోజు హాస్పిటల్ కూడా తీసుకొస్తున్నా. సో మొత్తం ఈ 146 రోజుల పాటు కూడా ఈ చికిత్స ఇదంతా ఎలా సాగింది, మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్? పుష్ప టీం వాళ్ళందరూ కూడా నాకు మెడికల్ కానీ అన్ని విధంగా సపోర్ట్ చేశారు. గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి సార్ కూడా సపోర్ట్ చేశారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా సపోర్ట్ చేశారు. ప్లస్ మీ మీడియా వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ ఫస్ట్ డే నుంచి ఉంది కాబట్టి ఇది కొంచెం ముందుకెళ్ళింది. ఈ మీడియా వాళ్ళకు, రేవంత్ రెడ్డి సార్కి, పుష్ప టీంకి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా కొంచెం ఎక్కువ చేసినందుకు ఇది ఇక్కడ వరకు వచ్చింది. లేకుంటే అక్కడ వరకే స్టాప్ అవుతుండే. ఈ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. సో ప్రస్తుతం మనతో పాటు శ్రీతేజ్ వాళ్ళ బాబాయ్ కూడా ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది సార్ ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రజెంట్ పొజిషన్ వచ్చేసి ట్రామాటిక్ ఆస్పెక్సియా. ఈ పొజిషన్లో ఏంటంటే బ్రెయిన్లో డ్యామేజ్ అయింది. ఆ టైంలో ఆక్సిజన్ అనేది బ్రెయిన్ లెవెల్ వరకు అందకపోవడం వల్ల డ్యామేజ్ అయ్యి ఆ బాబు రికగ్నిషన్ అనేది లేదు అనమాట. ఆ తర్వాత ఊపిరి తీసుకోవడానికి వెంటిలేటర్ మీద 45 to 50+ డేస్ ఉన్నాడు. ఆ తర్వాత ట్రాకియోస్టోమీ అనే సర్జరీ చేసి అతను ముక్కు ద్వారా కాకుండా గొంతు ద్వారా శ్వాస తీసుకొని అతను నిలకడగా ఉండాలి కాబట్టి ట్రాకియోస్టోమీ చేశారు. ఆ తర్వాత ఫీడింగ్ రిలేటెడ్ 2 months నోస్ ఫీడింగ్ చేశారు. ఆ నోస్ ఫీడింగ్ అయిన తర్వాత గ్యాస్ట్రోస్టోమీ చేశారు. గ్యాస్ట్రోస్టోమీ ఏంటంటే మన కడుపుకి ఫుడ్ ఇవ్వడానికి కోసము చేస్తారు సర్జరీ. ఆ సర్జరీ చేశారు. ఆ సర్జరీ చేశాక మెడిసిన్స్ బ్రెయిన్ ట్రీట్మెంట్ అయితే మనకి ఎక్కడ కానీ ఇన్స్టెంట్గా రికవరీ కానీ ఇన్స్టెంట్గా క్యూర్ అయిపోయే మెడిసిన్స్ అనేది లేదు. సో ఏదైతే మన దగ్గర వరకు అవైలబిలిటీ ఉందో ఆ మెడిసిన్స్ ఇవ్వడం కానీ చేశారు. దానివల్ల మనకి ఒక 5 to 10% ఆఫ్ రికవరీ వచ్చింది. బాబు కొంచెం కళ్ళు తెరవడము, అటు ఇటు చూస్తున్నాడు, అంతేకాని మనని గుర్తుపట్టడం కానీ అది అడగడం కానీ నాన్నని గుర్తుపట్టడం చెల్లిని గుర్తుపట్టడం అలాంటివి ఏం లేవు. కానీ నార్మల్గా అయితే ఉన్నాడు. కానీ ఆ రికగ్నిషన్ అనేది రావాలి, అది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు అని చెప్పారు డాక్టర్. సో అంతటా చూపించాం మేము, వేరే రెయిన్బో హాస్పిటల్స్, కిమ్స్ మేనేజ్మెంట్ చూపించాం. ఇండస్ట్రీ కూడా మాకు సపోర్ట్ చేసింది. దానికి బాబుకి మనం ఎలా చేస్తే బాబు క్యూర్ అవుతాడు, ఎంత తొందరగా మన దగ్గరకు వస్తాడని అవన్నీ కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు దాంట్లో. కానీ ఇది ఏదైతే అయ్యిందో అది డ్యూరేషన్, చాలా లాంగ్ డ్యూరేషన్లో రికవరీ అనేది అవుతుంది బ్రెయిన్ కాబట్టి. వేరే ఎక్కడ పార్ట్ అయినా కానీ మనం ఇన్స్టెంట్గా రికవరీ 3 months 4 monthsలో అవుతుంది. ఇంత లాంగ్ టర్మ్లో అయింది అంటే బ్రెయిన్ కాబట్టి ఇంత లాంగ్ టర్మ్ పడుతుంది. దానికి కూడా మెడిసిన్ ట్రీట్మెంట్స్ అన్నీ అవుతున్నాయి. ఆ ట్రీట్మెంట్ బేస్డ్ మీద ఇప్పుడు ట్రాకియోస్టోమీ అండ్ గ్యాస్ట్రోస్టోమీ సపోర్ట్ తోటి షిఫ్టింగ్ చేసి రిహాబిలిటేషన్లో ఫిజియోథెరపీ, అప్పర్ లిమ్స్ అండ్ లోవర్ లిమ్స్లో కూడా మనకి కాంట్రాక్చర్స్ వచ్చాయి. బాబు 4 months నుంచి బెడ్ రిటర్న్లో ఉన్నాడు కాబట్టి ఆ బెడ్ రిటర్న్ నుంచి కూడా కోలుకోవడానికి ఫిజియోథెరపీ అనేది చేస్తున్నారు. తను ఎక్కడ కూడా రేపు క్యూర్ అయ్యాక కూడా తన చేతులు కానీ కాళ్ళు కానీ తనని ఆపొద్దు తన క్యూర్ నుంచి, అందుకని చెప్పేసి దాని మీద కూడా ఫిజియోథెరపీ డైలీ చేయడం కానీ, డాక్టర్స్ కూడా కంటిన్యూగా మాకు డైలీ అప్డేట్స్ ఇస్తున్నారు. డైలీ పొజిషన్ ఏంటి, మనం ఇంకేం చేస్తే బెటర్గా అవుతాం అనేది చూశారు. దానికి ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు శ్రీతేజ్ తనంతట తాను అంటే ఆహారం తీసుకోగలుగుతున్నాడా, ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారా ఏంటి అసలు? లేదు, ఫ్లూయిడ్స్ లేదు. లాస్ట్ 1 month నుంచి ఓరల్ ఫీడ్స్ అవుతున్నాయి. బట్ ఒక మినిమం పర్సంటేజ్కి ఓరల్ ఫీడ్స్ అనేది అవుతున్నాయి. తర్వాత త్రూ గ్యాస్ట్రోస్టమీ నుంచి మిగతా ఫీడింగ్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇస్తున్నాము. సో దట్ స్పీచ్ అండ్ స్వాలో థెరపీ వల్ల తనంతట తాను తిని తనంత తాను ఆస్వాదించుకోవడానికి తినడానికి రావాలి కాబట్టి వాటికి టైం పడుతుంది. సో కొంచెం క్వాంటిటీలో ఇచ్చి డెవలప్మెంట్ కోసం చూస్తున్నాం. అంటే శ్రీతేజ్ పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఏమైనా డాక్టర్లు ఏమైనా చెప్పారా? అది ఎవరు చెప్పలేమండి, చాలా టైం పడుతుంది. బ్రెయిన్ ఇంజురీ కాబట్టి ఒక 70% ఆఫ్ ద సెల్స్ ఆక్సిజన్ లేక డ్యామేజ్ అయినట్టు పొజిషన్ ఉంది. సో దానివల్ల మనకు టైం పడుతుంది. ఆ టైం కోసం మనం వెయిట్ చేయాల్సిందే అంతే. సో మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మాకు అందరూ సపోర్ట్ చేశారు. Day 1 నుంచి Day 2 నుంచి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా కానీ, పబ్లిక్ కానీ, కిమ్స్ మేనేజ్మెంట్, డాక్టర్స్ కానీ ప్రతి దగ్గర మాకు సపోర్ట్గా ఉండి మా బాబుని మాకు అందించారు. ఈ 5 monthsలో అప్పుడున్న పొజిషన్కి ఇప్పుడున్న పొజిషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డెవలప్మెంట్ అదంతా మాత్రం మాకు అందించారు. దానికి చాలా ధన్యవాదాలు అందరికీ. మా బాబుని మాకు దక్కించినందుకు చాలా థ్యాంక్స్. ఇదే సహాయం ఇంకొంచెం ఏదన్నా ముందులో అవసరం పడితే ఇస్తారని కోరుకుంటున్నాం.
సో రైట్, ఇది మొత్తంగా శ్రీతేజ్ పరిస్థితి అయితే ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి అయితే ఇప్పటికే ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యంతో కావచ్చు, అల్లు అర్జున్ పై కావచ్చు, వీళ్ళందరి మీద కూడా కేసులు అయ్యాయి. వీళ్ళంతా కూడా ఇటు యాజమాన్యం సంధ్యా థియేటర్కి సంబంధించి అంటే పుష్ప 2 సినిమా యాజమాన్యం కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, అలాగే మంత్రి కోమటిరెడ్డి కావచ్చు, అలాగే పలువురు ప్రముఖులంతా కూడా శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థికంగా కూడా సాయం చేశారు. అలాగే చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి పరామర్శించి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే శ్రీతేజ్ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో అయితే వైద్యులు ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. అంతకంటే ముందు ఇన్ని రోజుల పాటు ఆయన బెడ్ పైన ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్లి అక్కడ ఒక 10 నుంచి 15 రోజుల పాటు కూడా ఉంచి ఆ తర్వాత అక్కడ ఫిజియోథెరపీ చేయించి అనంతరం అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తానికైతే మృత్యుతో పోరాడి జయించినటువంటి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతం సాధారణ స్థితికి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లోనే శ్రీతేజ్ సాధారణ స్థితికి, ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని కూడా కుటుంబ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ మల్లికార్జున్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.